తగ్గిందిగా? డాక్టర్లు ఏమన్నారు? పర్వాలేదు, జాగ్రత్తగా చూసుకోమన్నారు. నువ్వే చూసుకోవాలి మరి. ఇదంతా నాకేం చేత కాదు. అయినా నాన్నగారికి నన్ను చూస్తే మళ్ళీ అటాక్ రావచ్చేమో. గుడ్ నైట్. గుడ్ నైట్. రోజా, నువ్వు ఇంటికెళ్ళి అమ్మ ఆదుర్తో పడుతుంది. మావయ్య దగ్గర నేనుంటాను. అలాగే. వారు నా పరిస్థితుల్లో వదిలిపెట్టి ఎందుకు వచ్చావమ్మా? నువ్వు కంగారు పడతావేమోనని. నాకేమ్మా, నా పాపిష్టి మొహం చూడగానే ఆ పుణ్యాత్ముడికి అంత జబ్బు చేసింది. వారిని జాగ్రత్తగా చూసుకోమ్మా. అలాగేనమ్మా. ఇక నిద్రపండి బాబు గారు. మనం నిద్రపోతే బాధలు నిద్రపోతాయమ్మా. నువ్వు తీసుకో. నాకెందుకు బాబు గారు? ఈ 4 రోజుల నుంచి నువ్వు ఏమీ తీసుకున్నావు. తీసుకో. తండ్రి లాంటి వాడిని నా చేతితో తినిపించలేమ్మా. అప్పుడు గోరుముద్దలు తినిపించే అదృష్టానికి నోచుకోలేదు. ఇప్పుడు కన్న తండ్రి అని చెప్పుకునే అదృష్టానికి నోచుకోలేదు. మీకు ఆరోగ్యం పూర్తిగా చేకూరినట్టే రావు గారు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్ చెప్పవలసింది నాకు కాదు, మీ రోజాకు. రాత్రి మగళ్ళు నిద్రాహారాలు మాని నర్సు కంటే ఎక్కువగా మీకు సేవ చేసింది. కాదు డాక్టర్, కన్న కూతురు కంటే ఎక్కువగా సేవ చేసింది. షూర్ షూర్. మీకు ఇక ఇంజక్షన్స్ అక్కర్లేదు. ఆ టాబ్లెట్స్ మాత్రం ఒక 4 రోజులు కంటిన్యూ చేయండి. అలాగే, నేను వస్తాను. మంచిది. మీరు రెస్ట్ తీసుకోండి. నేను రాధమ్మకు స్నానం చేయించి వస్తాను. వెళ్ళొచ్చు. ఇలా కూర్చో. ఏమిటి బాబు గారు? నేను ఒక రకంగా అదృష్టవంతుణ్ణి, కానీ నిజానికి నా అంత దురదృష్టవంతుడు లేడమ్మా. అదేమిటి బాబు గారు? ఇప్పుడు డాక్టర్ గారు ఏం చెప్పారు? వాళ్ళేం చెప్తారమ్మా, నాకు ఈ జబ్బు ఎందుకు వచ్చిందో వాళ్ళకేం తెలుసు. నేను ఈ గుండెల్లో మోయిరాని కుంపటిని మోస్తున్నాను. అమ్మా, ఒక్క మాట అడుగుతాను, చెప్పు. మీ నాన్న ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తాను. నువ్వు మీ అమ్మ ఆయన్ని క్షమించి స్వీకరిస్తారా? ఆయనతో కలిసి ఉంటారమ్మా. బాబు గారు, దయచేసి ఇంకెప్పుడు మా నాన్న మాట మాత్రం ఎత్తకండి. ఆయన్ని క్షమించడం కానీ ఆయనతో కలిసి ఉండడం కానీ ఈ జన్మలోనే కాదు, జన్మ జన్మలకు కూడా జరగదు. ఆయన వచ్చి తన శవాన్ని చూడటానికి కూడా మా అమ్మ ఒప్పుకోదు. క్షమించండి బాబు గారు. పోగొట్టుకున్న తండ్రి ప్రేమను మీ నుంచి పొందుతున్నాను. ఆయన్ని గుర్తు చేసి ఈ ఆనందాన్ని, తృప్తిని పాడు చేయకండి. మావయ్య, ఏమిటి మీ ఒంట్లో బాగలేదట? ఊరించి రాగానే అన్నీ చెప్పాడు. ఇప్పుడు ఎట్లా ఉంది? పోవలసిన వాడినే, కానీ తెగిపోని బంధాలు, తీర్చుకోవాల్సిన రుణాలు ఇంకా ఏవో ఉండటం వల్ల బ్రతికి బయటపడ్డాను. రామ్మా, రా. ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరు లేరమ్మా. విజయ్, నేను ఎవరి వల్ల బ్రతికానో తెలుసు. ఇదిగో ఈ దేవత వల్ల. నా అదృష్టం కొద్దీ అనంతు ఈ అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చాను. రాధకు ఆయాగా వచ్చింది, నన్ను తల్లిలా కాపాడింది. అమ్మా, ఇతను మన విజయ్, అనంత అన్నగారు. బంధుత్వం కాకపోయినా
అనుబంధం వల్ల నన్ను మామయ్య అని పిలుస్తాడు. నీలాగే తన మంచితనం వల్ల ఇంట్లో అందరి అభిమానాన్నే కాక అధికారాన్ని హక్కులు కూడా సంపాదించుకున్నాడు. విజయ్, ఇంతకు నువ్వు వెళ్ళిన పని ఏమైంది? అనంతపు శాంతినికేతన్లో సీట్ దొరికింది మామయ్య. రేపే పంపుదాం అనుకుంటున్నాను. శుభం. రోజా, రేపే నేను శాంతినికేతన్ వెళ్తున్నాను. నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. అదేమిటి రోజా, ఏమైంది? రావు గారు ఏమన్నా అన్నారా? మీ అన్నయ్యకి ఇంట్లో ఎంత అధికారం ఉందో నాకు ఇప్పుడే తెలిసింది. ఓ అదే, ఆ సంగతి నాకు తెలియక కాదు నేను ఇక్కడ తీసుకొచ్చింది. మా అన్నయ్య గురించి నువ్వేం భయపడక్కర్లేదు, ఆ సంగతి నేను చూసుకుంటాను. దయచేసి నేను నిర్ణయాన్ని మార్చుకో. రావు గారి కోసమైనా నువ్వు ఇంట్లో ఉండక తప్పదు, ప్లీజ్. సరే. వెళ్ళగానే ఉత్తరం రాయి, మర్చిపోకు. అలాగే పోతే సామాన్ తీసుకు లోపల పెట్టు. నాకు నువ్వు ఒక ప్రామిస్ చేయాలి. ఏమిట్రా? రోజాకి ఎలాంటి పరిస్థితుల్లో అపకారం తలపెట్టినని మాట. అది కాదన్నయ్య, కొండ్రేగాచ్చికి రాసిన ఉత్తరాలను నిజం అనుకుని రోజా నువ్వు అపార్థం చేసుకున్నావు. ఆమె మీద కచ్చి కట్టావు. నిజానికి ఆ సంబంధం ఇష్టం లేక ఆమె చేత ఆ ఉత్తరాన్ని వ్రాయించింది నేనన్నయ్య. అవునన్నయ్య, రోజా ఏ పాపం లేదు. ఆమెకు నాకు మధ్య ఎలాంటి ప్రేమ లేదు. నన్ను తన తమ్ముళ్ళగా చూసుకుంటుంది. పాపం పేద పిల్ల. నీకు వీలైతే చేతనైన సహాయం చేయి. వస్తా అన్నయ్య, ట్రైన్ టైం అయింది. సార్, అనంత్, ఈ ప్రపంచంలో నాకు ఆత్మీయులు ఎవరైనా ఉంటే ఆ వ్యక్తివి నువ్వే. దూరమైన నా తమ్ముడు చందుని నీలో చూసుకుంటూ మమకారాన్ని పెంచుకున్నాను. అందుకే నీకు ఇష్టం లేని పెళ్లి తప్పించడానికి అబద్ధపు ప్రేమలేఖ మీద సంతకం చేశాను. మీ అన్నయ్యకి శత్రువునయ్యాను. నువ్వు అపార్థం చేసుకుని పెళ్లికి పరుగులు తీస్తే అంతకన్నా ఘోరం లేదు. జీవితాంతం నీకు మంచి స్నేహితురాలుగా ఉండగలనే కానీ భార్యను కాలేను. నా మాట విని ఈ పెళ్లి అనే ప్రళయాన్ని ఆపుచి. ఇట్లు నీ సోదరి సరోజ. ఎంత ఘోరం చేశాను సరోజ, నీకెంత ద్రోహం చేశాను. మనిషిగా పుట్టి రాక్షసున్నయ్యాను. నా తమ్ముడికి మంచి చేయబోయి ఒక అమాయకురాలి జీవితాన్ని నాశనం చేశాను. భగవాన్, నాకు నిష్కృతి లేదు. నా పాపానికి పరిహారం లేదు. లేదు లేదు. రోజా, రోజా, నిన్న ఒక మాట అడగాలని వచ్చాను. ఇంకా ఈ ఇంట్లో ఎందుకున్నావు అనేనా? కాదు, ఈ ఇంట్లో అడుగుపెట్టే అర్హత నాకు దక్కించమని. అంటే నువ్వు క్షమిస్తే కానీ నేను ఈ గడప తొక్కలేను, ఎవరి ముఖం చూడలేను. క్షమించాలా? ఆడదంటే మగవాడికి ఎంత చులకన. సులభం కాదు రోజా, మీ సహనం మీద క్షమాగుణం మీద ఉన్న నమ్మకం. అంత నమ్మకం ఉండబట్టి ఎంత ద్రోహమైనా చేస్తారు. అవును రోజా, నేను ఒట్టి ద్రోహిని కాదు, నీచుణ్ణి, రాక్షసుణ్ణి. నేను చేసిన పాపం నన్ను దహించేస్తుంది. నేను అందులో కాలిపోవటానికి కూడా సిద్ధంగానే ఉన్నాను. కానీ రోజా, నువ్వు నన్ను క్షమించాలని ఒక్క మాట చెప్తే. నేను క్షమిస్తాను, కానీ ఇదిగో మీరు వేసిన ఉరితాడు మీ చేత్తోనే తెంచేయండి. ఆడదాన్ని కానీ నా పని చేయలేను. ఇది రోజు రోజుకి నా గొంతుకు బిగుసుకుపోతుంటే బ్రతకలేను. తెంచేయండి. ఇది నా మెళ్ళ ఉంటూ నన్నే క్షమించడం లేదు. నేను మిమ్మల్ని ఎలా క్షమిస్తాను? మహారాణం గారికి విన్నపాలు. విన్నపాలు తర్వాత, ముందు ఆవు పాలు. తిరిగారు వెనక నేను చేసిన పాపాలు తమ దర్శనార్థం రాజా ఆంజనేయవరం గారు వెంచేసి ఉన్నారు. మేము కూడా భోంచేసి ఉన్నాం, ప్రవేశపెట్టు. అట్లాగే
రాజమార్తాండ తేజ రాజా ఆంజనేయ వనవన్ గారి రాణి బిర్యానీ దేవి గారికి ఇదే మా కానుకే. ఏమది? మొక్కజొన్న కండి. ఓ, ఇది మాకిష్టం అని మీకెవరు చెప్పినారు? మీ ప్రజలు చెప్పగా వింటిమి, 10 నయా పైసలు పెట్టి కొంటిమి. 10 పైసలా? ఏమా దరిద్రం? దరిద్రమే మహారాణి, ధనమంతా యుద్ధంలో వెచ్చించితిమి, కోశాగారంలో ఏం లేదు. అయ్యో పాపం. మహామంత్రి, మన ఔరంగజేబు గారికి జాబు రాసి ఒక బస్తా ముత్యాలు తెప్పించి వీరికి ఇప్పించండి. వస్తాయి కర్మ, ఒక లారీ తెప్పిస్తాను. ఆహా, ఆహా, ఏమి నీ అవతారము? ఇంకా మీరు నిష్క్రమించండి. మీరు కాదు, మీరు. మేము ఆంతరంగిక విషయాలు మాట్లాడుకోవాలి. మీరు నిష్క్రమించండి. చెప్పేది నీకే చెవుడా. మేనస్తిరి రాజా, రాణి, మనం అలా చల్లగాలిలో గుర్రాల మీద విహారం చేస్తూ మాట్లాడుకుందాం. నీ ఇదే మాది. పదండి. మీరు పదండి. ఓహో, ఇవి వేళ్ళు కాదు, లేత బెండకాయ. ఇక పదండి.